ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 23వ అధ్యాయము. నారదుని దౌత్యము, దేవతల దైన్యము. గురుసమద మహర్షి జన్హువుతో ఇట్లనెను: పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షుడింకనూ రాకపోవుటచే ఇంద్రుడు విచారించెను. పారిజాత పుష్పములపైనున్న ఇష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదలిచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచూ దేవతలను కూడా తనతో తీసుకుని వచ్చెను. సువాసనలు విరజమ్ముతున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు, దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకుని పోదల్చిరి. ఆ మహోత్సాహంలో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో తొక్కి దాటిరి. ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయిరి, శక్తి విహీనుడైరి. ఇంద్రాదులు ఇంకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకలింపదలకి ఎత్తించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తిహీనులై పడి ఉండిరి. మరునాటి ఉదయమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అతడు నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యమును ఏల చేసి తిరి. మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకుని పోదలుచుట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు ఉంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమున కాశపడి భూమిపై వ్రాలి అవమానమునందినట్లు మేమును పారిజాత పుష్పముల కాశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పుమని అడిగిరి. సత్యజిత్తు వారికేమీ సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను. ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుతూ అచ్చట 11 దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు, కామధేనువు ఇచ్చు మధుర క్షీరము లేదు, కల్పవృక్షము చింతామణి ఇచ్చునట్టి పుష్టికరమైన భక్ష్యభోజ్యములను లేవు. మిక్కిలి దీనులై ఉండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను చల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలను? దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది. ఎట్లు తొలగునో తెలియక దీనుడయ్యున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకముగా పూజించుతూ తానును తన భార్యయు నిరాహారులై ఉండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణుడు తలుచుతుండెను. త్రిలోక సంచార్యగు నారదుడు ఆకాశంలో తిరుగుతూ దేవతల దురవస్థను గమనించెను. వారికి ఎట్టి సహాయము చేసిన వారి దురవస్థ పోవును నారదునకు తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్తుతించెను: నారదకృత విష్ణుస్తుతి. ఆర్తత్రాణపరాయణాయ భవతే నారాయణాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ కేశాయ చ మిత్రానేక హిమాంశుపావక మహాభాసాయ సౌఖ్యప్రదే శ్రీమత్పంకజపత్రనేత్ర విలసత్ కృష్ణాయ తుభ్యం నమః. అచ్యుతాయాదిదేవాయ పురాణపురుషాయ చ సర్వలోకనిధనాయ నమస్తే గరుడధ్వజ. నమోనంతాయ హరయ క్షీరసాగరవాసినే భోగీంద్రతల్పశయన లక్ష్మాలింగిత విగ్రహ. నమస్తే సర్వలోకేశ, నమస్తే విశ్వసాధన, సర్వేశ సర్వగస్పం హి సర్వాధార సురేశ్వర.
సర్వంత్రమేవ సృజసి సృజసి సత్యరూపస్యమేవ హి పురుషోపి గుణాధ్యక్ష గుణాతీత సనాతనః పరబ్రహ్మాసి విష్ణుస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మాసి భగవాన్ భవః సృష్టిస్థితిలయాదీనాం లయాదీనాం కర్తాత్వం పురుషోత్తమం త్రిగుణోసి గుణాధార శ్రీమూర్తిస్త్వం త్రయీతనుః శీత్యన్ మాయయా సర్వం జగత్సావరజంగమం త్వమేవై కార్లవే జాతే జగత్యస్మిన్ జగత్పతే జగత్సంహృత్య సకలశేషః శేషాంగ సంశ్రయః త్వం వ్యాప్య సర్వత్ర శ్రుత్వా భానేహాని తు భాసక త్వమేవ సర్వలోకానాం మాతాత్వం వా పితా విభో గురుస్త్వం సర్వభూతానాం శిక్షకः సుఖదాయకः ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం ప్రసీద పాలయ విభో నమస్తే సురవల్లభ. నారదుని స్తుతి విని సర్వజ్ఞుడగు శ్రీహరి ఏమియూ ఎరుగని వారి వలె, నారదా స్వాగతము, ఇప్పుడు ఎందులకీ స్తుతి? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖమగునో అది ఎట్టిదైనను దేవాసురులు సాధింపజాలనిదైనను నీకు నేను సమకూర్చెదను, చెప్పుమని అడిగాను. నారదుడును తలవంచి ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపద పాలైరి. భూమి యందు పారిజాతమను వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వారి యందు ఇష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము దొంగిలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంపామొదలగు అప్సరసస్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షం వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిన మిడుతవలే దేవతాగణముతో పడి ఉన్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు. భగవన్ శ్రీమన్నారాయణమూర్తి, నీవిప్పుడు వారిని దయవుంచి రక్షింపవలయునని నారదుడు కోరెను. నారదుని మాటలను విని శ్రీహరి, నారద, అమృత కలశము నుండి తొడికిపడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను తులసిగను అయినది. అనగా ఆ 2ను అమృతము నుండి పుట్టినవి, 2ను మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తనువాడు ఆ మొక్కలను సంరక్షించను. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యను. సత్యజిత్తు ఆ పుష్పములను దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తర్వాత తన కుటుంబమును కూడా పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను. ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపతి ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరక దీనుడకు సత్యజిత్తు నన్ను అర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో చల్లగా భోగలారసుడకు ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటెను, తొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతి ఇంద్రుడు వారి అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసికొని గాని తెలియక గాని దాటినా తొక్కినా ఎంతటి వాడికైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమును బాధపడుచు ఏమి చేయవలనో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్ను అర్చించుచూ నన్ను స్మరించుతున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులై ఉన్నారు. సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను. దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము అర్చించుతూనే ఉన్నాడు. నేడు 11వ దినము, అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసం ఉండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుతూ జాగరణమునర్చినతో నేను ప్రసన్నుడని అతడు ఏది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు, ఎవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికిని కోరిన దానిని ఇచ్చెదను అని విష్ణువు నారదులకు సమాధానమునిచ్చెను. నారదుడును ఏమీయూ మాట్లాడలేక తన దారిన తాను పోయెను అని గురుసమద మహాముని జహ్నువునకు చెప్పాను. యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే
దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భౌదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.